సో ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉందో చూశారు. ఇసుక వేస్తే రాలనంత జనంగా కనిపిస్తున్నారు ట్యాంక్ బండ్ వద్ద. సో మరి చార్మినార్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి అలేఖ్య సుప్రియ అయితే రెడీగా ఉన్నారు. సుప్రియ చెప్పండి, చార్మినార్ వద్ద సందడి వాతావరణం ఎలా ఉంది? దీపిక, మార్నింగ్ నుంచి భాగ్యనగరంలో చూసుకుంటే మాత్రం మరి ముఖ్యంగా చార్మినార్ దగ్గర అయితే సందడిగా లేకుంటే, కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్న మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు భాగ్యనగరం దగ్గర ఎంత సందడి మొదలైందో. అయితే బాలాపూర్లో ఏదైతే గణేశుని వేలంపాట జరిగిందో ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు చార్మినార్ దగ్గరకు ఎంటర్ అయిన తర్వాత అన్ని పలు ప్రాంతాల్లోని చంద్రాయన్ గుట్ట ఆరంగర్ నుంచి అయితే గణేశులు ఇక్కడికి వస్తున్నారు. అయితే చార్మినార్ మీదగా పైకైతే చేస్తాం. ఒకసారి విజువల్స్ లో చూడుకోవచ్చు. మనం చిన్న చిన్న గణపతుల నుంచి పెద్దవాళ్ళకి డిఫరెంట్ గణేషస్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఇంట్లో కూడా గణేశుని పెట్టుకుంటారో అవన్నీ నిమజ్జనానికి అయితే చేరుకుంటున్నాయి చార్మినార్ మీదగా. సో చార్మినార్ మీద మొత్తం మనకు సందడి మొదలైందనే చెప్పాలి. అండ్ ఆల్సో ఇంకొకటి, చార్మినార్ లో చూసుకున్నట్టయితే మనకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే బాలాపూర్ గణేష్ వచ్చేసి చార్మినార్ పై నుంచి ఇప్పుడే ట్యాంక్ బండికి వెళ్తూ ఉంది. బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా 4 గంటలకు అవుతూ ఉంది. అయితే బాలాపూర్ గణేష్ ఇక్కడ చార్మినార్ పైకి చేరుకున్నప్పుడు కూడా మొత్తం భక్తుల సందడి మొదలైందని చెప్పాలి. ఇప్పుడు మన విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా మొత్తం మనకు ఒక మినీ ముంబైయే కనిపిస్తుందని చెప్పాలి. నగరంలో చూసుకున్నట్టయితే మనము గణేష చవితి కూడా ఎంతో ఇష్టంగా ఇంకా ముంబైలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మన విజువల్స్ లో చూసిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఇక్కడ చిందులు వేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళు డీజే సాంగ్స్ తో స్టెప్స్ వేస్తున్నారు దీపిక. సో లైన్ గా ఇంకా వినాయకులు వెళ్తున్నాయి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ లో వీళ్ళు పైసల గణనాథుని కూడా తీసుకొచ్చారు. అంటే మొత్తం కారు కూడా వాళ్ళు ఈవెన్ మనీతో డెకరేట్ చేసినది కూడా మనకు కనిపిస్తూ ఉంది దీపిక. సో ఇంకా ఈ చార్మినార్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి ఈవినింగ్ లోపు ఇంకా గణనాథులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవినింగ్ సమయంలో చూసుకున్నట్టయితే మనకి ఇదంతా ఒక మినీ ముంబై లాగానే కనిపిస్తుందని చెప్పాలి. అయితే నగరంలో అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మొత్తము సందడిగానే మారిందని చెప్పాలి. అయితే భక్తులు కూడా ఇంకా గణేశుని నిమజ్జనానికి చూడడానికి కూడా చాలా మంది పలు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, సిటీ నలుగుల నుంచి అందరూ వస్తుంటారు. ఈ గణేశుని నిమజ్జనం చూపించడానికి మాత్రము చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే మొత్తం బందోబస్తు అయితే 25,000 మంది పోలీసుల బందోబస్తు మధ్యలో ఈ నిమజ్జనం జరుగుతూ ఉంది. చార్మినార్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు భరతనాట్యం, కూచిపూడి లాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఇంకా మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే చిన్న గణేశులని కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్ లో తీసుకెళ్తున్నారు. సో చార్మినార్ పై నుంచి గణనాథుడు వెళ్ళడం అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా నిర్వాహకులు కూడా మనకి ఇందాకనే చెప్పినారు. తర్వాత ఇంకొక 1-2 అవర్స్ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇదంతా లైటింగ్ తో కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇదంతా ఒక సందడిగానే మారుతుంటది. రేపు మార్నింగ్ వరకు చార్మినార్ లో అయితే మనకు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీపిక. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హలో చెక్. హలో